ఇప్పుడు ఆల్రెడీ మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చింది. పచ్చళ్ళు 2 రకాలు రెడీ చేయాలి. ఒకటి ఆవకాయ, 2 మాగాయ. ఓకే ఓకే ఓకే. ఎల్లుల్లిపాయలు ఎక్కడ దాకా వచ్చినాయి? గంటన్నర నుంచి చేస్తే ఇన్ని. మరి పని అంటే అలాగ ఉంటుంది నాయన. ఇగో హాయ్ హలో వెల్కమ్ టు విజయ స్టార్ అఫీషియల్. ఇప్పుడు ఆల్రెడీ మామిడికాయ పచ్చడి సీజన్ వచ్చింది. మా మిస్సెస్ ఏమో ఆల్రెడీ షూటింగ్ వెళ్ళింది. మనం వెళ్ళాము, మామిడికాయలు తెచ్చాము. ఆవిడ వచ్చేటప్పటికి పచ్చళ్ళు 2 రకాలు రెడీ చేయాలి. ఒకటి ఆవకాయ, 2 మాగాయ. ఆవిడ వచ్చేసే లోపల మనం ఫటాఫట్ చేసి పక్కన పెట్టేద్దాం, ఆమెకు సర్ప్రైజ్ చేద్దాం. ఓకే రండి. ఓకే ఓకే ఓకే. వంశీ, ఎల్లుల్లిపాయలు ఎక్కడ దాకా వచ్చినాయి? గంటన్నర నుంచి చేస్తే ఇన్ని. మరి పని అంటే అలాగ ఉంటుంది నాయన. ఇగో ఇగో ముక్కలు తెచ్చేసాను ఆల్రెడీ కత్తిరించి. అవునా? ఓకే, కొంచెం బట్ట పెట్టి తుడిచేసి మనం ఎండలో పోస్తే ఆరిపోతాయి. మనం ముక్కలు అయితే కొట్టించి తెచ్చాం కాబట్టి ఇట్లు కొంచెం శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కలు కొట్టించినప్పుడు లోపల ఈ జీడు అది ఉంటుంది కదా లోపల, దీంట్లో ఒక పేపర్ లాంటి ఒకటి వస్తుంది. అది కంపల్సరీగా మనము తీసుకోవాలి. తీసుకోకపోతే పచ్చడి నిలబడదు, పాడైపోతుంది అన్నమాట. అందుకని దాన్ని శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసిన తర్వాత ఎండలో పెడతాం. ఎండలో ఎందుకు పెడతామంటే ఈ కట్ చేసినప్పుడు పచ్చి అనేది ఉంటుంది, వాటర్ లాంటిది, అది కొంచెం డ్రై అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా మన చేతికి ఇక్కడ ఆ పేపర్ లాంటి పొర అన్నది రాకపోతే ఎండకి అలా డ్రై అవుతుంది కాబట్టి దాని నుంచి బయటకు వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోద్ది. అందుకు అట్లా మనం ఎండ పెడతాం అనమాట. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మ్యాంగోస్ అన్ని బాగున్నాయి. ఇవ వేరే వాళ్ళది తెలిసిన వాళ్ళది ఉంటే చెట్టుని కోపించి అనమాట. పొద్దున్న చెట్టువా? కోపించి తెచ్చనమాట. ఎక్కడ కటింగ్ చేయించారు మరి మ్యాంగోస్ని? మార్కెట్ దగ్గర కట్ చేయించాను. అలా రేట్లు ఎలా చెప్తున్నారు మరి బయట? రేట్లు అంటే మ్యాంగో సీజనే కదా. ఇదైతే మనకి 10 రూపాయలు ఇచ్చారు కాయ. మరి మమ్మీకి నైట్ కల్లా సడన్ సర్ప్రైజ్ రెడీ. అంతే కదా మరి. వాడు వచ్చేటప్పటికి మనం పచ్చడి పట్టేసి ఉండాలి. ఆమెకి అసలు ఎప్పుడు తెచ్చారు కాయలు అనేది కూడా ఆమెకు తెలియకూడదు. షాక్ అయిపోరా? అంతే కదా మరి. సో మమ్మీని ఈరోజు నేను డాడీ షాక్ చేయబోతున్నాం పచ్చడి పెట్టి. మనం ఈ ముక్కలు తుడిచేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకుందామండి. ఇవి ఎందుకంటే శుభ్రంగా తుడుస్తున్నాను కదా, తుడిచిన తర్వాత ఎండలో పెట్టేసుకుందాం. ఓకే, నా ముక్కలు అయితే అయిపోయినాయి వంశీ. మరి నీ ఎల్లుల్లిపాయలు ఎప్పుడు అవుతాయి చూడు. మరి నేను పైకి వెళ్ళి టెర్రస్ మీద ఎండబెట్టేసి వస్తాను. నువ్వు చెప్పిన టెక్నాలజీ వాడుతున్నాను డాడీ. ఓకే ఓకే, అలా అయితే తొందరగా అయిపోతాయి నీకు. సరేనా, నేను ఎండలో పోసి వస్తాను. సరే. మనం ఇప్పుడు ఇందాక ఆవకాయ అయిపోయిందండి, ముక్కలు కట్ చేసుకున్నాం. ఇది మాగాయ అనమాట. మాగాయ అంటే సన్నగా ముక్కల కింద తరగాలి దీన్ని. అందుకని ఫస్ట్ ఏంటంటే తొక్కలు తీసేసి చిన్నగా తరుగుతాను. నువ్వు కూడా ఇగో నేను చూపిస్తున్నాను చూడు. ఇదిగో ఉంది కదా, ఇలా పట్టుకుని ఇగో ఇలా ఇలా ఎన్ని కేజీస్ రెడీ మాగే పచ్చడికి? అంటే ఇవి ఈ లెక్క ఉంటుంది అన్నమాట. కొంచెం అంటే 4 కిలోలు. ఆ 4 కిలోలు ముక్కలకి దానికి తగ్గ కారం ఉంటుంది లెక్క. ఇప్పుడు మనం కొలుసుకోవాలి. ఇవి ఈ ముక్కలు కొలుసుకుని దానికి కారం కొలత ఉంటుంది, అప్పుడు వేసి దాన్ని కలుపుకోవాలన్నమాట. దీంతో చెక్కలేమో మనము. దాంతో ఏమవుతుందంటే కొంచెం మరీ చిన్న పీసెస్ అయిపోతుంది. చిన్న పీసెస్ అయితే ఏమవుతుందంటే మరి ఏమంటారు, అది చట్నీలాగా అయిపోద్ది. అది ఇలా అయితే ఏమవుతుందంటే కొంచెం పీసెస్లో ఉంటాయి అన్నమాట. అన్నగా ఉన్నాయి కదా, ఇలా లేసెస్లో ఉంటాయి అన్నమాట మంచిగా.
ఇవి మాగాయకి కరెక్ట్గా ఉంటాయి. ఇది మాగాయకి అనమాట ఇవి. సో ఇంకెలాగా సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి అందరి ఇంట్లో పికిల్స్ అనేది పక్కా మ్యాండటరీ. మరి 1 year వరకు మరి మళ్ళీ ఫిబ్రవరి మార్చి వచ్చే వరకు మళ్ళీ పచ్చళ్ళు ఏమి ఉండవు కాబట్టి ఇంక మనకి ఇప్పుడు అనమాట ఇది. ఇంకా 1 year వరకు ఈ పచ్చళ్ళే మెయింటైన్ చేసుకోవాలి ఇంకా. అంతే. దీనికి ఏంటంటే చాలా జాగ్రత్తగా అన్ని నీట్గా పెట్టుకుని మరీ చేసుకోవాలి పచ్చడి. ఎందుకంటే ఎలా పడితే అలా చేయడానికి ఇది సంవత్సరం ఉండాలి కదా, అందుకని చాలా నీట్గా పెట్టుకోవాలి. అవి ఆవకాయ పచ్చడి ఏంటండి? ఆవకాయ పచ్చడి సేమ్ అంతే. ఆవకాయది కూడా ఆవకాయ పచ్చడి లెక్క కూడా అంతే సేమ్. దానికి కూడా కిలోల లెక్కనే కారము ఉప్పు అన్నీ కూడా. అంటే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయాలా? మనం సపరేట్గా చేసుకున్నాం. మామిడికాయలు ఏమో చట్నీ పోయించుకున్నాం అంతే తేడా. అంటే నిలవకాయలు ఉంటే పచ్చడి ఆగదు, పాడైపోద్ది. అందుకే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అంటే 3 రోజులు నానడానికి, జాడీలు వేయడానికి టైం ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 3 రోజులు ఉంచుతాం. 3వ రోజుని మళ్ళీ ఇదంతా కలిపి కారం నూనె అన్నీ ఒకసారి చూసుకుంటాం అన్నమాట, సరిపడగా పోసి ఉంచుతాం అన్నమాట. అప్పుడు జాడీలు అప్పుడు ఇక జాడీలోనే వేస్తాం. ఇప్పుడు గిన్నెలో పెట్టుకుంటాం, మళ్ళీ రేపు పొద్దున్న తీయాలి కదా, తీసి మళ్ళీ అన్ని కిందకి పైకి తిప్పుతాం కదా. తిప్పినప్పుడు ఆ జాడీలోకి మార్చేటప్పుడు మాత్రమే జాడీని వాడతాం, అప్పుడు జాడీ వాడం. కాయలు అయితే దగ్గరికి వచ్చేసినండి ఆల్రెడీ. ఇగో కంప్లీట్ చేస్తాం మనం. రావట్లేదే, చాలా హార్డ్ ఉంది. ఓకే అయిపోయినాయండి మొత్తం. మనం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయినవి. ఓకే అవి పెట్టేసి పక్కనే. ఇప్పుడు మనం ఈ కలుపుకోవడానికి ఇప్పుడు ఎండబెడతాను. దీన్ని తీసుకెళ్ళి ఎండబెట్టి వచ్చిన తర్వాత మనకు దీనికి ఏమేమి కావాలని మీకు చెప్తాను. అప్పుడు దాని ప్రకారంగా మీరు చేసుకుందరికి. ఓకే మనం ఆల్రెడీ ముక్కలు ఒక 1.5 hour అవుతుందండి. ఎందుకంటే మనం కొంచెం దీనికి ముక్కలు కట్ చేసినప్పుడు కంపల్సరీగా కొంచెం తడి అనేది ఉంటుంది కటింగ్ అయినప్పుడు. అది కొంచెం పోవడం కోసం ఒక గంట సేపు దీన్ని ఎలా వేస్తాం. ఆల్రెడీ ఇక్కడ మాగాయ కూడా వేసాం కదా, ఇది కూడా ఆల్రెడీ మనం కట్ చేసాము. కట్ చేసి ఇది కూడా ఒక 1 hour ఉంచి, ఎందుకంటే దాని మీద ఇంక ఇది ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఏంటంటే ఇది 2 hours వదులుకొచ్చి అది 1 hour సరిపోతుంది. మనం అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి పచ్చడి కలుపుకుందాం, మీకు నేను చూపిస్తాను. 2 hours later. ముక్కలు అయితే ఎండిపోయినాయండి ఆల్రెడీ, మంచిగా ఆరిపోయినాయి ముక్కలు. ఇప్పుడు మనం పచ్చడి కలిపేసుకోవడమే. వంశీ ఆ గిన్నె తీసుకురా తవ్వదని. ఇది ఓల్డ్ టైంలోదండి, ఇది ఇప్పుడుది కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి కిలోలు 1/2 కిలోలు అవి తెలుసు, కానీ తవ్వ సేరు కొంచెము అంటే గట్రా లెక్క తెలియదు అనమాట. దాన్ని బట్టే ఇది లెక్క అనమాట పచ్చడిది. 4 కిలోలు ఈ ముక్కలకి ఆవు పిండి వచ్చి 1/2 కిలో పడుతుంది. మెంతులు వచ్చి కొంచెం అంటే ఒక 100 గ్రాములు వేసుకుంటే సరిపోతాయి. ఎల్లుల్లిపాయలు మాత్రం ఒక 1/2 కిలో వేయాలి. ఇవన్నీ కూడా 4 కిలోలు మామిడికాయ ముక్కలకు అన్నమాట మనం వేసేది. ఇప్పుడు నీకు దీంతో వేస్తామన్నమాట, చూడండి. అంటే ఇది 1/2 కిలో అన్నమాట ఒకటి. అయితే ఇప్పుడు మనం పచ్చడి ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా 4 కిలోలకి లెక్క చెప్పాను మీకు ఇందాక. అయితే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఇది 9 కిలోలు ఉంది. అంటే మనం 9 కిలోలకి కారము ఉప్పు అండ్ ఎల్లుల్లిపాయలు మెంతులు ఆవు పిండి ఏంటంటే గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట, దానికోసం ఆవు పిండి. ఈ కారము ఆయిలు ఆవు పిండి ఎల్లుల్లి ప్రత్యేకించి నేను ఆంధ్ర నుంచి తెప్పించుకున్నా. కారణం ఏంటంటే అక్కడ కల్తీ అనేది జరగదు ఎక్కువ శాతం, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు రోకళ్ళని ఉంటాయి, దాంతో ఈ కారం కొడతారన్నమాట. ఎందుకంటే కారంలో చాలా కల్తీలు ఉన్నాయి. అందుకే పచ్చడి సంవత్సరం పాటు ఉండాలంటే ఈ కంపల్సరీగా మంచి ఐటెం వాడాలంటే మనం అక్కడి నుంచే తెప్పించాం పని కట్టుకుని. ఇది వేరుశెనగ నూనె అనమాట, అదే పల్లి నూనె అంటారు కదా. మన ఇక్కడ హైదరాబాద్లో దొరికే పల్లికి ఈ పల్లికి సంబంధం ఉండదండి. ఇది ఎలా ఉంటుందంటే నెయ్యిలా ఉంటుంది అనమాట. ఇది మీకు కావాలంటే నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, లైవ్లో మీకు నేను చూపిస్తాను. ఛాలెంజ్ కూడా ఇసురుతాను మీకు ఐటమ్. కాదంటే మీరు ఏది అడిగితే అది ఇస్తాను, లేదంటే నాకు నేను ఏది అడిగితే అది మీరు ఇవ్వాలి. అంత ఛాలెంజ్ చేస్తాను ఈ ఐటమ్స్లో ఎక్కడైనా సరే.
ఓకేనా, చూడండి. మొత్తం 4 4 వచ్చినాయి. 4 అంటే 2 కిలోలు అనమాట. 1/2 కిలో ఒకటి 4 గ్లాస్ సైజు 2 కిలోలు అనమాట ప్యాకెట్ ఇది. ఇప్పుడు ఈ 9 kgsకి ఎన్ని కేజీ కారం అనమాట. కారం 2 కిలోలు. ఇప్పుడు అది 2 కిలోలు ఉంటాయి కదా. 2 కిలోలు ప్యాకెటే 2 కిలోలు. కొలిసాం కూడా అందుకే మనం లెక్క ప్రకారం. ఓకే, దీనికి ఆవు పిండి కంపల్సరీ కిలో పడుతుంది, అంటే 2 గ్లాసుల 2 గ్లాసులు. ఇప్పుడు నార్మల్ గ్రేవీ ఉడుపులా అంటారు దీంతోనే వచ్చేది. సాల్ట్ ఎంత రెడీ సాల్ట్? కిలో అంటే 2 తవలు వేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు. ఎల్లుల్లిపాయలు 1 కిలోలో ఉంది కదా, అందుకని 2 వేస్తాం అన్నమాట. అంటే కేజీ. ఎల్లిపాయలు అలాగే తింటుంటాం కదా, ఎల్లిపాయలు కూడా మంచిదే. నెక్స్ట్ మెంతులా? మెంతులు. మెంతులు మన ఇష్టమా లేకపోతే కొంచెం వేసుకోవాలా? కొంచెం వేసుకోవాలి, చేదు వస్తుంది లేకపోతే మరి. ఓకే, ఈ మొత్తం మంచిగా ఇలా కలిపేసుకోవాలి బాగా. మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. మీకు ఇందాక నేను చెప్పాను కదా దీంతో కొలత, అంటే 4 కిలోలకి మీకు చెప్పాను. 4 కిలోలకి దీంతో కారం వచ్చి 2, ఉప్పు వచ్చి 1, ఆవు పిండి వచ్చి 1, ఎల్లుల్లి వచ్చి దీంతో 1, 4 కిలోలు. అయితే నాకు 8 కిలోలు కాదు 9 కిలోలు అయింది. 9 కిలోలకి మీకు ఏదైతే క్వాంటిటీ చెప్పానో అది మొత్తం కలిపి పెట్టాను. ఇప్పుడు ముక్కలో నూనెలో పోసి ఇందులో వేసి ఇందులో షిఫ్ట్ చేస్తాం. ఇలాగ 3 days పెడతాం. దీన్ని పెట్టిన తర్వాత మొత్తం మళ్ళీ టోటల్ మిక్స్ చేసి నూనె ఏమైనా తక్కువైతే మళ్ళీ వేసి అప్పుడు జాడీలో పెట్టాలి. అప్పుడు వరకు దీన్ని ఏమి డిస్టర్బ్ చేసేది లేదు. మనం 3 days వరకు అవ్వాలి. ఇవాళ పెట్టేస్తే మనం. ఓకే, దీన్ని కారం పట్టుకుంటుంది అన్నమాట. అలా పట్టుకుని 3 days వరకు ఇలా ఉంటుంది. ఇదండి మనం పచ్చడి ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. అది బ్యాలెన్స్ పోసాను. కలర్ చూసారు ఎలా ఉందో, రెడ్ బ్లడ్లా ఉంది. ఇదండి పచ్చడి అయితే ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని 3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని తీసి మొత్తం కలిపి నూనె అన్ని ఉప్పు కారం అన్నీ సరిపోయిన ఒకసారి చూసుకుంటాం. ఎందుకంటే కలుపుతాం కాబట్టి ఉప్పు కూడా అప్పటికి కరిగిపోద్ది పూర్తిగా. అప్పుడు దాన్ని జాడీలో షిఫ్ట్ చేసినప్పుడు జాడీలో పచ్చడి పైన ముక్క మొత్తం ఎలా అంటే కనిపించకుండా పైన ఇంచుమించు ఇంత ఎత్తు నూనె పోయాలి. ఎందుకంటే మనం పచ్చడి తీసుకున్నప్పుడల్లా దాంతో కూడా కొంచెం నూనె వచ్చేది. అలా టిప్పి నూనె వచ్చేస్తే అసలు దాంట్లో తగ్గిపోద్ది. అందుకని మనం నూనె ఎక్కువ పోస్తాం అన్నమాట. ఓకే, ఇది అయిపోయింది కంప్లీట్. ఇగో చూడండి ఒకసారి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మాగా పచ్చడి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సేమ్ ప్రాసెస్, పెద్ద వేరియేషన్ ఏమీ లేదు దానికి దీనికి. మాగా పచ్చడికి మనం రెడీ చేసాము. ఓకే, సేమ్ దానిలాగే ప్రాసెస్ ఇది కూడా. సేమ్ కారము, మెంతులు, ఆవు పిండి, ఎల్లుల్లిపాయలు,
ఉప్పు ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఈజే, సేమ్ అవి ముక్కలు వేసాం, ఈ సన్న ముక్కలు అంతే తేడా. ఇదండి మా ఆవకాయి మాగాయి 2 పచ్చళ్ళు అయిపోయినాయి ఈ సంవత్సరానికి. కానీ పొద్దునుంచి ఇదే పని మనకు అయిపోయింది మొత్తం. పచ్చడి ప్రాసెస్ అంటేనే చాలా ఉంటుంది, ఇంత సింపుల్గా అవ్వదు ఈ పచ్చడి అంటే. ఎందుకంటే అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చేస్తేనే ఇంత టైం అవుద్ది. పచ్చడి అయితే ఒక 3 days తర్వాత టేస్ట్ చూసి మీకు షార్ట్లో చూపిస్తాను. ఓకేనా? విజయ స్టార్ అఫీషియల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం విజయ స్టార్ అకౌంట్ని ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.